నమస్తే అండి. మనం నర్సరీ నుంచి ఒక మొక్కను తెచ్చి, పెంచి, పోషించి ఎన్ని చేసినా సరే అది ఏదో ఒక తెగులు రావడమో, లేకపోతే రకరకాల సమస్యలతోటి రాలిపోతూ ఉన్నాయండి. కానీ ఈ చెట్టు మా అమ్మ పడిమొలిస్తే వాళ్ళ తోటలో నాటారండి పొలం దగ్గర. అదేంటంటే వర్షానికి మాత్రమే అది వరకు కాపు వచ్చేది. అవి ఎవరో ఒకరు కోసుకెళ్ళిపోయేవాళ్ళు అక్కడికి వెళ్ళేపాటికి. ఈ సంవత్సరం ఏమైందంటే బోరేయించుకున్నారు ఆ తోటలో. అప్పటి నుంచి ఏమైందంటే ఎక్కువగా రెగ్యులర్గా తోట దగ్గరికి వెళ్ళడము అలా చేయడం వలన కాపు బాగా వచ్చిందండి. ఒక్కొక్క కొమ్మకి కనీసం 100 కాయలంటే వస్తున్నాయన్నమాట. పచ్చడి మామిడి చెట్టు అయిపోయింది చివరికి. నేను ఇప్పటి నుంచో అనుకుంటున్నాను పచ్చడి మామిడి చెట్టు నాటుదాము, ఎలా వస్తుందో రాదు, ఎవరినన్నా నాటితే చూద్దాం అన్నట్లుగా. తీరా చూస్తే అమ్మ వాళ్ళ ఇంట్లోనే పచ్చడి మామిడి చెట్లు నాకు దొరికిందండి. దీనికి టేస్ట్ ఎలా ఉందంటే అంటే మనం కొలత ప్రకారం వేసినా సరే పులుపు అనేది అంత ఎక్కువగా ఉండడం వలన మా పచ్చడి కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుందండి. మరి వీటికి పేరు ఏం పెడతారో నాకైతే తెలియదు. నేనైతే పచ్చడి మామిడికాయలని అన్నాను.